గోల్డ్ లోన్ తీసుకొని ఏడాది దాటిందో మొత్తం కట్టాలట. 12 నెలల్లో రుణం కట్టకపోతే డిఫాల్టర్. మరో 5 నెలలు దాటితే బంగారం వేలం. రిజర్వ్ బ్యాంక్ డ్రాఫ్ట్ మార్గదర్శకాలు ఇవి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మీకు గోల్డ్ లోన్ కావాలా? మన ఆర్థిక అవసరాలు తీరడానికి బంగారం కుదువ పెట్టడం చాలా సులభమైన పద్ధతి. అయితే ఆర్బీఐ 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు బంగారు రుణాలపై కఠిన నిబంధనలు విధించాయి. ఈ నూతన నిబంధనలు గోల్డ్ లోన్ తీసుకునే వారికి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. లోన్ల చెల్లింపు కాలం కావచ్చు, వడ్డీ రేట్లు కావచ్చు, ఇతర షరతులు ప్రజల పాలిట పిడుగులా మారాయని చెప్పొచ్చు. వైద్య చికిత్స కోసం, పిల్లల చదువుల కోసం, వ్యాపారం నిమిత్తం, వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి బంగారం కుదువ పెట్టి తీసుకునేటువంటి రుణగ్రస్తులు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. గోల్డ్ లోన్ తీసుకొని ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులను ముందే అంచనా వేసుకొని గోల్డ్ లోన్ కోసం ముందుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో గోల్డ్ లోన్ తీసుకుంటే ఏడాదికోసారి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకునే సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు. 12 నెలలు గరిష్ట పరిమితి విధించారు. 12 నెలలు దాటితే రుణంతో పాటు వడ్డీ మొత్తం చెల్లించాల్సిందే. మళ్ళీ రుణం కూడా అదే రోజు ఇవ్వరు. లోన్ చెల్లించిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఆ బంగారం ద్వారా రుణం పొందాలని నిబంధన పెట్టారు. బ్యాంకులో బంగారం కుదోబెట్టి తీసుకున్న లోన్ మొత్తాన్ని గరిష్టంగా 12 నెలల్లోగా అసలుతో పాటు వడ్డీ కూడా కట్టాలి. గడువులోగా చెల్లించకుంటే రుణగ్రస్తులను బ్యాంకులు డిఫాల్టర్గా ప్రకటిస్తాయి. అదనంగా 3 నెలలు దాటిందనుకోండి, అంటే 15 నెలలు దాటితే రుణగ్రస్తులకు సమాచారం అందించి బంగారం వేలం వేసేస్తారు. గతంలో ఇలాంటి నిబంధన లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించాలి. అండ్ లోన్ టు వాల్యూ ఏదైతే ఉందో 75% వరకు మాత్రమే ఉంటుంది. రుణ మొత్తాన్ని వడ్డీతో సహా గరిష్టంగా 12 నెలల్లోగా చెల్లించాలి. అదే ప్రైవేట్ బిజినెస్ ఈఎంఐ ఆధారిత రుణాలు ఉంటాయి కదా, వాటినైతే కనుక 36 నెలల వరకు గడువు ఇచ్చారు. రుణం పునరుద్ధరించాలి అంటే కూడా ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది. రుణ ఖాతా యాక్టివ్గా ఉండాలి, మొత్తం వడ్డీ చెల్లించుండాలి, బంగారం విలువ నిర్ధారిత, వేలం ప్రక్రియలో పూర్తి పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. ఇక రుణం చెల్లింపు కాలం తగ్గడం కావచ్చు, కఠిన షరతులు ప్రజలను ఆర్థిక ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది. ఇక బంగారు రుణం తీసుకునేటువంటి ముందు రుణగ్రహీతలు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు కావచ్చు, ప్రాసెసింగ్ ఫీజులు కావచ్చు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఏది మనకు అనుకూలంగా ఉంటుంది అని అంచనా వేసుకొని రుణం తీసుకోవాలి. రుణం చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. లేదంటే బంగారం వేలం వేసే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకోండి, తీసుకున్న రుణం ఎంత, వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత, మొత్తం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్బీఐ నూతన నిబంధనలు గోల్డ్ లోన్లను మరింత క్రమబద్ధీకరించినప్పటికీ రుణగ్రహీతలు తమ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా విశ్లేషించుకొని నిర్ణయం తీసుకోవాలి. లేదంటే బంగారం కోల్పోవడంతో పాటు ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.